ఫిల్మ్ ఫెడరేషన్ వర్క్ సమ్మె కొనసాగుతుంది. కార్మికుల సమ్మెతో షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. సినీ ఫెడరేషన్ నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సై అంటున్నారు. కొంతమంది నిర్మాతలు తమను మాఫియా అంటున్నారని ఫెడరేషన్ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ నాయకులకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిన్న సంచలన ప్రకటన చేసింది. సినిమా కార్మిక యూనియన్స్ తో ఎలాంటి చర్చలు ఉండవని టీఎఫ్సీసీ స్పష్టం చేసింది. అన్ని యూనియన్లు ఏకపక్ష సమ్మెకు పిలుపునివ్వడంతో టీఎఫ్సీసీ ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి సూచనలు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది టీఎఫ్సీసీ. ఇక అంతవరకు మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవంటూ టీఎఫ్సీసీ తేల్చి చెప్పేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఏకపక్షంగా సమ్మెకు పిలుపునిచ్చిందని టీఎఫ్సీసీ ఆరోపించింది. మరోవైపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న నిర్ణయంపై జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. తమకు పని ఇచ్చి అన్నం పెడుతున్న ప్రొడ్యూసర్స్ పై ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదని తెలిపింది. చాలా మంది నిర్మాతలు జూనియర్ ఆర్టిస్టులకు పని చేసిన వేతనాలు కూడా ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై నిర్మాతలు స్పందించాలని జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ప్రస్తుతం ఈ రోజున మొత్తం కూడా ఫెడరేషన్ కి సంబంధించి అన్ని యూనియన్ కి సంబంధించినటువంటి లీడర్స్ ఇక్కడికి రావడం జరిగింది. ప్రొడక్షన్ నుంచి డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి లైట్స్ మ్యాన్స్, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఉండడం జరిగింది. ఈ రోజు షూటింగ్ మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి మరి ఏం చేస్తున్నారు, ఏంటి కార్యాచరణ, ఈ రోజు ఏముంది అనేది కూడా మనం తెలుసుకుందాము. మన దగ్గర ఉన్నారు స్వామిగౌడ్ గారు, ఆయన తెలుగు జూనియర్ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్. చెప్పండి సార్, ఈ రోజు ఏంటి పరిస్థితి? మా హక్కుల కోసం మేము ఎవ్రీ ఇయర్ 10% అన్నాము. వాళ్ళు 3 years ఒకసారి అన్నారు. ఆ 3 years ఒకసారి 30% పెంచమని అడిగాము, కానీ ఒకేసారి 30% పెంచమని అడగలే. వేతనాలు పెరిగిన తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వచ్చినప్పుడు కొందరు నిర్మాతలు మాకు సహకరిస్తున్నారు. వాళ్ళను కూడా కార్మికులను సహకరించొద్దని చెప్పడం నిర్మాతలకు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఎందుకంటే 10-11 సినిమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఏమైనా జరుగుతున్నాయి సార్? ఈ రోజు ఇంకా ఇంతవరకు నిర్ణయం రాలేదు, ఇంకా తెలియలేదు. కాసేపట్లో తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఎవరైతే మాకు సహకరించలేదో వారికి కూడా మేము నాన్ కోఆపరేషన్ గట్టిగా నిలబడే ఉన్నాము. మా నియమ నిబంధనలు కట్టుబడి మేము ఖచ్చితంగా మీ అందరికీ 30% ఇచ్చి మేము షూటింగ్లు జరుపుకుంటామంటే మేము తప్పనిసరిగా వాళ్లకు కట్టుబడి ఉంటామని. మీరు ఇప్పుడు ఏదో చూపించారు కదా మీడియాకు, ఏంటిది అది ఒక్కసారి చూపించండి, ఎవరెవరు ఏంటి అనేది. ఇది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి మన ప్రసన్న కుమార్ గారు ఒక డ్రైవర్ సోదరుడు 1,50,000 తీసుకుంటున్నాడు నెలకని చెప్తున్నారు. 96 రోజులు చేస్తే 1,50,000 వస్తుందండి. ఒకసారి స్పీకర్ చూడండి, అది కూడా ఒక్క రోజు ఇస్తే కాదు. మళ్ళీ ఆయనే చెప్తాడు డైలీ పేమెంట్ తీసుకోమని చెప్పాము. మేము మీరు ఎందుకు తీసుకోలేదు, మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయి. అరే మేము చెప్తున్నాం ప్రొడ్యూసర్ మేము కడుపులో పెట్టుకుంటాం, మిమ్మల్ని ఎవరినయ్యా కడుపులో పెట్టుకోమని చెప్పింది అంటున్నారు. మేము ప్రొడ్యూసర్స్ సదక పథకాలు అర్థం చేసుకుని లేట్ పేమెంట్ తీసుకుంటే మిమ్మల్ని ఎవరు లేట్ పేమెంట్ తీసుకోమన్నారు? మీరు ఎందుకు ఆగారు? మీకు 1,50,000 రూపాయలు జీతం ఎన్ని రోజులు చేస్తే వస్తుందండి? 1,50,000 ఎన్ని రోజులు చేస్తే 1,50,000 వస్తుందండి? ఒకసారి చూడు, ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? నాకు వచ్చేది 1,200 రూపాయలండి ప్రతి డ్రైవర్ కి 12 hours కి. ఫస్ట్ అవర్స్ 6 to 6 12 hours అండి. ఆ తర్వాత 8 hours ఉన్నది. దాన్ని చెడగొట్టడానికి కొంతమంది వచ్చారు ఈ మధ్యన మాఫియాలు. ఆ మాఫియాని మమ్మల్ని మాఫియా అంటున్నాడు. ఇక్కడ ఒకటి గ్రహించాలండి మీరు, మేము ఒక సభ్యుడు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా ఒక సభ్యుడు రిటైర్మెంట్ గా వెళ్తే యూనియన్ నుంచి గౌరవించి సన్మానం చేసి 8 లక్షలు ఇస్తున్నాం. అదేవిధంగా ఒక సభ్యుడు వాలంటరీ రిటైర్మెంట్ గా వెళ్తే 4 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఏ సభ్యుడి డబ్బు కూడా యూనియన్ లో దుర్వినియోగం అవ్వలేదు, దుర్వినియోగం అవ్వదు కూడా. అదేవిధంగా ఇన్సూరెన్సులు చేపిస్తున్నాం, హెల్త్ ఇన్సూరెన్సులు చేపిస్తున్నాం. మా సభ్యుడు ఈ రోజు మీ పడుతున్న కష్టాలు ఏంటంటే ఎక్కువ టైం పనిచేస్తూ అనారోగ్య పాలవుతున్నారు. ఆ సభ్యులకి ఆరోగ్య నిమిత్తం హెల్త్ కార్డులు చేపించి హెల్త్ ఇన్సూరెన్సులు చేపించి మేము
చూస్తున్నాం. మా పెద్ద హీరోలందరికీ మేము చెప్తున్నాము, అయ్యా మన కార్మికులకే కష్టపడుతున్నారు, మన కార్మికులు కష్టాల్లో ఉన్నారు, మనం అక్కడ సినిమా తీయాల్సి అవసరం లేదు. మీరు నిజంగా హీరోలు, నిజంగా ఇప్పుడు హీరోయిజం ఇప్పుడు మీరు చూపించండి, మా 24 క్రాఫ్ట్లు అందరినీ కాపాడండి. ఎందుకంటే మీ మౌనం మంచిది కాదు, మీ మౌనం మంచిది కాదు. ప్లీజ్ దయచేసి మీ నోరు విప్పి మమ్మల్ని పిలిచి, ప్రొడ్యూసర్ని పిలిచి, ఛాంబర్ అందరిని పిలిచి, పెద్దవాళ్ళని పిలిచి పరిష్కరించాల్సిందిగా మనం చేస్తున్నాము. బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఉన్న హీరోలు ఎవరైనా సార్ పెద్ద మనిషి చేసుకుని, ఇప్పుడు అన్న చెప్పినట్టు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, మీరందరూ పెద్ద మనిషి చేసుకొని కార్మికుల పక్షాన్ని నిలబడండి సార్. మీరు అందులో ఒక 1% తగ్గించుకుంటే చాలు సార్, కార్మికుల పొట్ట నిండుతుంది సార్. అదే మేము కోరుకునేది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సార్ హీరోలు, సార్ హీరోలు ముందుకు రావాలి. పాన్ ఇండియా హీరోలు, పాన్ ఇండియా హీరోలు కళ్ళు తెరవాలి. పాన్ ఇండియా హీరోలు సమస్యలను గుర్తించాలి. ఇది కార్మికులైతే తమ యొక్క ఆందోళన అయితే ఎక్కువే చేస్తున్నారు. ఇక రేపు ఒక నిర్ణయం అంటే ఇవ్వాల్సిన నిర్ణయం తీసుకుని రేపు మాత్రం ఇక్కడి నుంచి ఇందిరానగర్, కృష్ణనగర్ నుంచి ఫిల్మ్ ఫెడరేషన్, అక్కడి నుంచి కూడా ఫిల్మ్ ఛాంబర్ దాకా కూడా పాదయాత్ర చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికి 6 రోజులైనా కూడా స్టార్ హీరోలు కూడా ఎవరు కూడా స్పందించకపోవడం మాత్రం బాధ అనిపిస్తుంది అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. రోజు మేము మీ కళ్ళ ముంగుంటుంటాము, షూటింగ్ లో లైట్స్ మోస్తాము, కెమెరాలు మోస్తాము, అన్ని చేస్తాము, కానీ మాకు మాత్రం ఇప్పుడు మా కష్టాల్లో మాత్రం ఎవరు కూడా కనీసం కన్నెత్తి కూడా చూడండి పరిస్థితి. ఇటు పాన్ ఇండియా స్టార్స్ ఎందుకున్నారో అర్థం కావట్లేదని కూడా కార్మికులు అయితే బాధ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ రోజున ఫిల్మ్ ఛాంబర్ కి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా లేదా ఇంకా ఈ సమ్మె ఇంకా కొనసాగుతుందని కూడా చూడాలి. కెమెరామెన్ పరమేష్ తో వెంకట్, 10 TV.